హాయ్ అండి, నేను చిన్నీని. నేను ఈరోజు ఈ మామిడికాయతోటి ముక్కలు కట్ చేసుకుని ఉప్పు కారం వేసుకుని మీ అందరికీ చూపించాలని నేను ఫిక్స్ అయ్యాను. ఎందుకంటే మేము రీసెంట్గా తిరుపతి వెళ్ళామన్నమాట. తిరుపతి వెళ్ళినప్పుడు అక్కడ మామిడికాయలు ఇలా కాయలు కట్ చేసి ఇస్తారు కదా, ఉప్పు కారం వేసి. అప్పుడు నాకు బాగా నచ్చింది, వాళ్ళ కటింగ్ నచ్చిందండి. వాళ్ళు చక్కగా కాయలానే ఉంచారు, చక్కగా ముక్కలు ముక్కలు కట్ చేసి ఇచ్చారు కాయలాగా. అప్పుడు అందరం తీసుకొని కొనుక్కొని అందరూ చక్కగా ఫుల్ ఎంజాయ్ చేశారు. పైన కొండ మీద అందరూ మామిడికాయలు తీసుకుని ఎంజాయ్ చేశారు. అంటే ఇది ఓకే పులుపు ఉండదు కదా, అందుకని చక్కగా ఎంజాయ్ చేశారనమాట. అందుకని నేను కూడా కిందకు వచ్చిన తర్వాత మీకు ఇంటికి వచ్చేసిన తర్వాత మీకు కూడా చూపించాలనుకున్నాను. పైనేమో ఒక్క కాయని కట్ చేసి 50 రూపాయలు, 60, 70 అలా అమ్మారండి. కింద అలివేలు మంగాపురం వచ్చేసరికి చాలా పెద్ద పెద్ద కాయలు, ఇంతంత పెద్ద పెద్ద కాయలు, 6 కాయలు 7 కాయలు అలా కవర్లో వేసేసి 50 రూపాయలకి ఒకటి, 50 రూపాయలకి ఒక కవరు అని చెప్పి అమ్మితే అక్కడ చాలా తక్కువ రేట్ అనిపించింది. అందుకని అక్కడి నుంచి కూడా మేము వచ్చేటప్పుడు ఒక బ్యాగ్ తెచ్చుకున్నాం అనమాట. 50 రూపాయలు పెట్టి తక్కువకి వస్తున్నాయి, బోలెని కాయలు వస్తున్నాయి అని. ఇప్పుడు ఏం చేస్తారంటే, నాకు తెలిసినట్టుగా ఉప్పు కారం ఇలా అంతా జల్లేసుకొని నేను ఒక చెట్టులాగా పెట్టాను అనమాట, మీ అందరికీ చూపించడానికి కోసమని. ఈ కారం కూడా చక్కగా ఇలా వేసేసుకొని ఎంజాయ్ చేయండి, ఫుల్ ఎంజాయ్ చేయండి, ఫుల్ ఎంజాయ్ చేయండి. చూసారా ఎంత బాగుందో? ఉప్పు కారం వేసుకొని మామిడికాయ తింటే చాలా టేస్ట్, చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. నాకు అక్కడ తినొచ్చిన తర్వాత మీకు చెప్పాలనిపించింది. ఇదంతా మీకు తెలిసిందే, మీరు వెళ్ళినప్పుడు కూడా చూస్తారు, తింటారు, కానీ నాకెందుకో చిన్నగా చెప్పాలనిపించింది అనమాట. సరేనా? నా ఈ చిన్న వీడియో మీకు నచ్చినట్టయితే నాకు లైక్స్ ఇవ్వండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. బాయ్.